కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చెంచల్గూడ జైలుకు పోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్నారు రామ్మోహన్ రెడ్డి. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయం. ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది. ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాషౌట్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమై మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉండే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో రోజుకొకరు మీ యొక్క ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం మీరు గమనిస్తున్నారు. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులు చూస్తే ఆ వ్యవహారం అర్థమవుతుంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత అసలు కేటీఆర్ ఉందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు ఈ మాటలు గుర్తుకు రాలేదు కేటీఆర్? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా మీకు సిగ్గు రాలేదు. మరోసారి మా ముఖ్యమంత్రి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాము, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ జాగ్రత్త. నేను పార్లమెంటు నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలిచిన. చివెళ్ళ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన. ఒకటే పార్టీలో ఉన్నాం, ముందు నుంచి ఒకటే పార్టీలో ఉన్నాం. తాత తండ్రి నుంచి ఇప్పటి వరకు మేము ఒకటే పార్టీలో ఉన్నాం. మా గురించి మా నియోజకవర్గాలకు వచ్చి అంత అహంకారంతో మాట్లాడితే ప్రజలు తిరిగేసి కొడితే ఎక్కడ పోయి పడ్డారన్నది మీరు గమనిస్తారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ను కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. ఆ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తొందరలోనే మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి